శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. చతుర్మూర్తి చతుర్బాహు చతుర్యూహ చతుర్గతి చతురాత్మా చతుర్భావ చతుర్వేద విదేకపాత్. ఈ శ్లోకంలో ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉంటాయో భగవానుడి యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క అవి చెబుతున్నాడు. చతుర్మూర్తి, ఆయనకు 4 ముఖాలు. సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని పిలుస్తారు వాటిని. చతుర్మూర్తి ఇవి ఒక మార్గాలు, ఒక వ్యూహాలు, ఒక ప్లాన్. దేనికయ్యా ఇవి అంటే సృష్టి స్థితి లయ కారకత్వానికి సంబంధించిన విషయాలన్నిటి కూడా ఈ 4 మార్గాలలో, ఈ 4 ముఖాలతో అన్వేషిస్తుంటారు. అంటే ముఖము అంటే ఈ విధంగా ఉండే ముఖం కాదు, ఆయన యొక్క వ్యూహం, ప్లాన్. ఏదో ఒక ప్లాన్ లేని మనం ఏ పని చేయం కదా. సృష్టి స్థితి లయకారకత్వాలకు సంబంధించినటువంటి విషయాలతో కూడినటువంటి వాటికి ఒక పేరు పెట్టుకున్నాడు ఆయన. సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు. ఇది పెద్ద టాపిక్. వాస్తవానికి ఈ శ్లోకం మొత్తం మన విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి అన్ని శ్లోకాల్లో కన్నా పెద్ద భావము గల శ్లోకం. ఇది ఒక 4-5 గంటలు చెప్పుకుంటేనే తప్ప దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియదు. అయినా ఒక 10-12 నిమిషాల్లో తెలిపే ప్రయత్నం చేస్తాను ప్రాథమిక విషయాలు. ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు దీని పూర్తి సమాచారం మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఈ వ్యూహాలు ఏమిటి, ఈ ముఖాలు ఏమిటి, ఈ సృష్టి ఏమిటి, స్థితి ఏమిటి, లయకారకత్వం ఏమిటి, ఎందుకు ఈ విధంగా జరగాలి, అదంతా ఈ వ్యూహాల ద్వారా, ఆయన ఈ ప్లాన్ల ద్వారా ఆ పని చేస్తుంటాడు. అన్నీ క్రమబద్ధమైనటువంటి విషయమే, అన్నీ కూడా తర్క సంబంధమైనటువంటి విషయాలే. ఎక్కడ అవాస్తవాలు ఏమీ ఉండవు. భగవంతుడి విషయంలో అవాస్తవాలు ఏమీ లేవు, అన్నీ వాస్తవమే. చతుర్మూర్తి అంటే 4 ముఖాల్లో మళ్ళీ జాగృత, స్వప్న, సుప్త, తుర్య అవస్థలు. మళ్ళీ అవొక పార్ట్స్. మళ్ళీ వాటి గురించి అవి కూడా పెద్ద టాపిక్. జాగృత అవస్థ అంటే ఏమిటి, స్వప్న అవస్థ అంటే ఏమిటి, తుర్యావస్థ అంటే ఏమిటి, సుప్త చైతన్యము అంటే ఏమిటి, ఇదంతా ఒక ఫిలాసఫీ, ఒక సైకాలజీ కూడా. వీటిని లోతుగా, ఈ ఆధ్యాత్మిక పరిజ్ఞానం లోతుగా పరిశీలించాలంటే కొంత ఫిలాసఫీ, తత్వశాస్త్రం తెలిసి ఉండాలి, సైకాలజీ, మానసిక శాస్త్రం కూడా తెలిసి ఉండాలి. అట్లాగైతేనే వీటిని మనం అర్థం చేసుకోగలుగుతాం, అర్థమవుతుంది. తర్వాత విశ్వ, నైజస, ప్రాజ్ఞ, చైతన్యం అనే 4 భావాలు మళ్ళీ దీంట్లో. చతుర్మూర్తిలోనే 4 అన్నమాట. ఒక్కొక్క దాని గురించి 1 గంట సేపు మనం చర్చ చేయవచ్చు. చతుర్మూర్తి చతుర్బాహు, 4 భుజాలు ఉన్నాయి ఆయనకి. సత్యము, న్యాయము, దయ, శాంతి. 4 భుజాల మీద ఈ లోకాన్ని మోస్తూ ఉన్నాడు. సత్యము, దయ, శాంతి, న్యాయం.
సత్యముగా జీవించాలి, న్యాయబద్ధంగా జీవించాలి, శాంతిగా జీవించాలి. దీనికి సంబంధించిన ప్రామాణికాలన్నీ కూడా భగవానుడు చెప్పాడు. అనేక అవతారాల్లో అనేక విషయాలతో కూడినటువంటి వేద సాహిత్యం ద్వారా చెప్పబడ్డాయి. ఏ విధంగా సత్యంగా జీవించాలి, ఆయన రూపం ఎట్లా సత్యమై ఉంది, దయతో ఎట్లా ఉండాలి, న్యాయంగా ఎట్లా ఉండాలి. ఇదంతా సనాతన ధర్మమే. ధర్మంగా ఎట్లా జీవించాలి. వాళ్ళు అందుకే ప్రశాంతంగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు. అప్పుడు ఇవన్నీ అవలంబించిన వాళ్ళు శాంతిగా ఉన్నారు. సనాతన ధర్మము లేదు, ఏం లేదు అనుకుంటే ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో మాత్రం సాధించింది ఏముంది? అన్నీ అనర్థాలేగా. ఇప్పుడు సనాతన ధర్మం వద్దు, పాత విషయాలు వద్దు, కొత్త విషయాలు సాధించింది ఏముంది? అన్నీ అనర్థాలే కదా. మానవ జీవన వినాశనానికి దారితీసే మార్గాలే అన్నీ ఉన్నాయి. సత్యం ఏడుంది? శాంతి ఏడుంది? న్యాయం ఎక్కడుంది? ఈ ఆధునిక ప్రపంచంలో ఆధునికత మాత్రం మనం చేసింది ఏముంది? తద్వారా ప్రశాంతతను కోల్పోతున్నాము, అలజడిగా జీవిస్తున్నాం. ఆధునిక ప్రపంచం ఇచ్చింది ఏంటంటే అలజడి ఇచ్చింది, అంతే. ఒత్తిడి ఇచ్చింది, స్ట్రెస్ అన్నమాట. ఇప్పుడు ఆందోళనగా జీవిస్తూ ఉన్నారు. అది వద్దు అనుకుంటే ఇది మాత్రం మనకు సాధించింది ఏం లేదు. కానీ మళ్ళీ ఎటు తిరిగి సనాతన ధర్మమే, పెద్దలు చెప్పిందే ప్రశాంతంగా జీవించడానికి మార్గాలు, అంతే. దానికి కాదనే పరిస్థితి లేదు. చతుర్బాహు, చతుర్యూహ, జ్ఞానము, బలము, వీర్యము, ఐశ్వర్యము, ఇవి వ్యూహాలు. జ్ఞానాన్ని కలిగి ఉండడం, బలాన్ని కలిగి ఉండడం, వీర్యాన్ని కలిగి ఉండడం, ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం. మళ్ళీ ఐశ్వర్యం అంటే ఏమిటి? ధనంతో పాటుగా కొన్ని ఉన్నాయి, అవి మనం ఒకసారి చెప్పుకున్నాం. చతుర్గతి, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఏమి నియమాలండి! అబ్బబ్బా! అట్లా ఆ నియమాలతో కూడి జీవించిన వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి జీవనాన్ని కొనసాగించారు. ఎక్కడ కూడా వాళ్ళు పొరపాటు చేయని జీవన మార్గం, లైఫ్ స్టైల్ అంటాంగా ఇప్పుడు మనం. గొప్ప లైఫ్ స్టైల్ మనం. అప్పుడు కనుక ఆలోచిస్తే ఒక రామాయణాన్ని చదవండి, సామాన్యుడు ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాడు. మహాభారతం కానీ, సత్యయుగంలో కానీ, కృతయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ ఎక్కడ మానవ జీవితం స్తంభింపబడలేదు. ఇప్పుడున్న ఏ అనర్థమో అప్పుడు లేదు. మోడరైజేషన్లో ఉన్నటువంటి ఏ అనర్థమో అప్పుడు లేదు. ఇప్పుడు అది ఎటు చూసినా అవే కదా. పేపర్ చూసినా, టీవీ పెట్టినా మొత్తం అనర్థాలే. కామవాంఛ, తర్వాత అక్రమార్జన, అశాంతి, ఇవి తప్ప ఆధునిక ప్రపంచంలో ఎక్కడ ఏమీ కనిపించటం లేదు. ఇప్పుడున్న ఆల్కహాల్ అప్పుడు లేదు. ఈ గుట్కా లేవు, బీడీలు లేవు, సిగరెట్లు లేవు, ఏ అర్థము లేదు. నల్లమందు లేదు, కొకైన్ లేదు, హెరాయిన్ లేదు, అసలు మత్తు పదార్థాలే లేవు. జూదం ఒకటి ఉంది, అది కూడా ఏమిటంటే మహాభారతంలో మాత్రమే కనిపిస్తుంది. అది కూడా పాచికలు, సరదాగా ఆడే ఒక ఆటని. అది కూడా వ్యసనంగా మారితే ఎన్ని అనర్థాలు ఆ కథలోనే తెలియజేయడం జరిగింది. ధర్మరాజే మనకు సాక్ష్యం. అంత గొప్పవాడు జూదం ఆడి ఏ విధంగా ఆస్తినంతా పోగొట్టుకున్నాడో మనకు తెలుసు. ఆ చిన్న ఆటకే మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. కానీ ఇవాళ ఉన్న వైపరీత్యాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
పిల్లల్ని పెంచడం చాలా కత్తి మీద సామైపోయింది. వాడు ఏమైపోతాడో తెలియదు. కళాశాలలు అట్లాగే ఉన్నాయి, పాఠశాలలు అట్లాగే ఉన్నాయి. ఎక్కడ కరప్షన్, కరప్షన్, కరప్షన్. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వ్యామోహంతో మానభంగాలు చేయడం. 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 3 ఏళ్ళు, 6 నెలలు. ఏమి బుద్ధి అండి? 6 నెలల పాప ఏముంటుందండి? ఇంత దారుణం. 65 ఏళ్ల ముసలామె. ఇంత దారుణం అండి. పేపర్ చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఇదేదో గొప్ప జీవితం అని చెప్పేసి మళ్ళీ సనాతన ధర్మం వద్దు, దాన్ని చీల్చాలి, చెండాలాలి. చెయ్యి. నువ్వు చీల్చేదేముంది? మొత్తం మనష్టం అయిపోయింది. ఎప్పుడో పాడైపోయి మళ్ళీ దాన్ని ఏదో చేస్తా, దీన్ని ఏదో చేస్తా. నీకు నువ్వు బాగు చేసుకో ముందు. ఆ ధర్మం వద్దు, ఈ ధర్మం వద్దు, ఏదొద్దు, దేవుడు వద్దు, దయ్యం వద్దు. బతుకు మరి ఒంటరిగా. పెట్టినే బతుకు, సమాజాన్ని కాదని. సమాజంలో ఒక భాగం అయినప్పుడు సంఘంలోని ఆచార వ్యవహారాలు గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి. నేను ఒక్కడిని ఒకవైపు, మీరందరూ ఒకవైపు ఉండి మరి తగలబడు అట్నే ఉంది. దేనికి గొర కాకుండా పోతాం. ఇప్పటికే సర్వము అడ్డదారిలో పోతూ ఉంది. ఏకపాదమే కాదు, అసలు పాదమే లేకుండా అయిపోయింది ధర్మం. చతుర్గతి అంటే అది బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము, వానప్రస్థము, సన్యాసం. చతురాత్మ సృష్టి, స్థితి, లయ, పరాశక్తి. 4 ఆత్మలు ఉంటాయి ఆయనకి. చతుర్బాహ మళ్ళీ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలు. ఏకపాత్. చతుర్వేదవిత్ ఏకపాత్. అంటే ఒక పాదం ద్వారానే దీన్ని నడిపిస్తున్నాడు. పాదము అంటే ఇక్కడ మార్గం. రజోగుణం, సత్వగుణం, తమోగుణం. తమోగుణ భరితమైనటువంటి ఒక పాదంలో కలియుగాన్ని నడిపిస్తున్నాడు భగవానుడు. వాస్తవంగా ఈ శ్లోకం చాలా పెద్ద నిగూఢమైనటువంటి భావజాలం గల శ్లోకము. ఆయన ప్రాథమిక సమాచార నిత్య ప్రయత్నం చేశాను. మళ్ళీ ఎప్పుడైనా సమయం ఉంటే ఈ ఒక్క శ్లోకాన్ని మనం ఒక్కొక్క పాదాన్ని, ఒక్క పదాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్.